నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి. ప్రజా సంఘాల ఐక్యతగా డిమాండ్. మహాబోధి మహావిహారాలయంపై ప్రతిపాదన కోర్టులకు అప్పగించాలి. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు కేంద్రాన్ని డిమాండ్. సీఎస్తో భేటీ అయిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం. రోడ్ మ్యాప్ ఆరోగ్యశ్రీ విషయంలో పేదలని ఆదుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే ఎంపవర్మెంట్ హాస్పిటల్స్ మాత్రం బురద చల్లుతున్నాయని ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఆరోపించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇన్సూరెన్స్ ద్వారా 2,50,000 నుంచి 25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవతో పేదలకు ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఎంపవర్మెంట్ హాస్పిటల్స్ వైద్యం తీసుకోవడం పేద ప్రజల హక్కని, ఏవైనా హాస్పిటల్స్ ఉచిత వైద్యం అందించమని చెప్తే 104 ఎన్టీఆర్ ట్రస్ట్ కాల్ సెంటర్ కి ఫిర్యాదులు అందిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. సౌండ్ పెట్టమ్మా కొద్దిగా. హలో 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 అందరికీ నమస్కారం. డాక్టర్ పార్థసారథి, ఎమ్మెల్యే, ఆదోని. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్ ఈ మధ్య ఒక ప్రకటన చూసాము. అది సోషల్ మీడియాలో వివిధ పత్రికల్లో ప్రముఖంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎంపానల్మెంట్ హాస్పిటళ్ళు మాకు బకాయిలు ఎక్కువగా ఉన్నాయి, మేము కొత్తగా వచ్చే పేషెంట్లను తీసుకోకుండా ఆపేస్తాము, సేవ నిలుపుదల చేస్తాము అనేది దాని సారాంశం. అలాగే కొన్ని పత్రికల్లో, కొంత సోషల్ మీడియాలో ఆరోగ్యశ్రీని కూడా ఆపేస్తారు అన్న అర్థం వచ్చేలాగా విపరీతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది సరికాదు. రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ ఉన్నటువంటి ఆసుపత్రులు సుమారుగా 2,500. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రమారమి 4,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టబోతుందని అంచనా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోయే సందర్భంలో ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు అన్నింటికీ ఉన్నటువంటి బకాయిలు సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయినారు. ఈ 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 2,000 కోట్ల రూపాయల్ని ఈ ఎన్పానల్మెంట్ హాస్పిటళ్లకు మనం ఖర్చు పెట్టడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విచ్ఛిన్నం నుంచి బయటపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉన్నప్పటికీ కూడా ఇంత డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే పనిలో ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆరోగ్యశ్రీ ఎన్పానల్మెంట్ హాస్పిటల్ ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు అని నేను భావిస్తా ఉన్నా. సామాన్యవాడి వైపు నుంచి ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఏదైనా పేదవాడు నా చేతిలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఉచితంగా వైద్యం పొందుతాను, ఏ నిమిషంలో పోయినా సరే కార్పొరేట్ వైద్యం కూడా నాకు అందుబాటులో ఉంటుంది అని హాస్పిటల్కి పోతే ఆ రకమైన భరోసా, ఆ రకమైనటువంటి చికిత్సలు జరగడంలో ఉన్న ఇబ్బందులు కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
అన్ని హాస్పిటల్ని నేను బ్లేమ్ చేయను, కానీ చాలా హాస్పిటల్లో నేను వ్యక్తిగతంగా తెలుసుకున్నంత వరకు ఎమర్జెన్సీ ఉందనే హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఎన్కాష్ చేసుకునే విధంగా, ఆ అవకాశాన్ని డబ్బుగా మలుచుకునే విధంగా చాలా హాస్పిటల్ ప్రయత్నం చేస్తున్నట్టుగా రికార్డు ఉంది. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో జిల్లాల్లో పత్రికల్లో ఇటువంటి సమాచారం వస్తా ఉంది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. లెనిన్ కూడలిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి ప్రవీణ్ కుమార్ కు నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, జిల్లా జల్లి విల్సన్, దోనేపూడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, అది రోడ్డు ప్రమాదం కాదని అభిప్రాయపడ్డారు. అతని మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు, మైనార్టీలపై ఇటీవల దాడులు పెరిగాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ గారి అనుమానాస్పద మృతిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని ఇవాళ మేమందరం కూడా ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 ఏళ్లుగా భారతదేశంలో మైనారిటీలు అభద్రతాభావంతో జీవించే పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలో కొత్త ప్రభుత్వం 2014లో ఏర్పడినప్పటి నుండి దేశవ్యాప్తంగా మైనారిటీ మతస్థులైన క్రైస్తవులను అలాంటి వ్యాఖ్యలు చేసిన దాన్ని ఖండించాల్సిందే. ఇవాళ ప్రముఖంగా రాజకీయాల్లో ఉంటున్న వ్యక్తులు, సమాజంలో పేరున్న వ్యక్తులు కూడా మత సహనం ప్రబోధించడం కాకుండా మైనారిటీ మతస్థులకు వ్యతిరేక రాజమండ్రి సమీపంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ అనుమానాస్పద మృతి మీద రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలి, దోషులైనటువంటి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇది విచారణ జరగకుండానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, అధికారులు ఇది యాక్సిడెంట్ అని ఎలా ప్రకటన చేస్తారు? అనుమానాస్పద మృతి అయినప్పుడు సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ప్రజా సంఘాలు, అలాగే క్రైస్తవ నాయకులు, అలాగే సంఘాలు అందరూ కలిసి రావటం ఇది ఒక గొప్ప ఐక్యతకు తార్కాణం. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం ఎప్పుడు నీతి నిమిత్తము హింసింపబడి వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిదన్నారు. హింసించేది కాదు క్రైస్తవ్యం. అలాగే ఏ మతం, అలాగే ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతీయ ఎక్కడ విభేదాలు లేకుండా మన దేశం మరింత ఐక్యతతో ముందుకు సాగాలని ఈరోజు మనందరం చేస్తున్నటువంటి ఈ ధర్నాలో లేకపోతే కొవ్వొత్తులతో మేము ప్రదర్శించేది ఇదంతా ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతి మతం, ప్రతి కులం, ప్రతి ఒక్కరూ క్షేమంగా శాంతి సమాధానాలతో ఉండాలని. ప్రవీణ్ గారు ఎప్పుడు ఎవరిని ద్వేషించలేదు. ఆయన బోధలు కానీ, ఆయన మాటలు కానీ చాలా 20 రోజుల క్రితం మా మరణాత టెంపుల్కి వచ్చి మోదీ చౌదరి గారు మాతో కలిసి కూర్చుని 3 గంటల సమయం గడిపి వెళ్ళాడు ఆయన. అటువంటి గొప్ప దైవజనుడిని మనం పోగొట్టుకున్నాం. అయితే ఆ కుటుంబానికి శాంతి, ముఖ్యంగా కుటుంబానికి ఆదరణ. అలాగే మీరందరూ ఈరోజు వామపక్షాలు కానీ మహాబోధి మహావిహార్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకు అప్పగించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రం ప్రభుత్వం 1948లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 1949లో ఏర్పాటు చేసినటువంటి ఆ యాక్టును రద్దు చేయాలని ఈ మిత్రులు, సోదరులు ధర్నా చేస్తూ ఉండగా క్రైస్తవ మతం నుంచి, ధర్మం నుంచి మేము వీళ్ళకి సంఘీభావాన్ని తెలియచేస్తున్నాం. నా పరంగా భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నటువంటి మదర్ తెరీసాని నేను బాగా అభిమానిస్తాను. ఒక భారతీయుడిగా బుద్ధుడిని గౌరవిస్తాను. మరొక వ్యక్తిని గౌరవించేది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుడిని ప్రశంసిస్తూ, జై భీమ్ అని అంబేద్కర్ని ప్రశంసిస్తూ ఉన్నాం. వాస్తవానికి నాకు తెలిసిన చరిత్ర, భారతదేశంలో పుట్టినటువంటిది బౌద్ధ మతం. ఏరియన్స్ ఎక్కడి నుంచో
మెడిటరేనియన్ సముద్రం దగ్గర నుంచి వచ్చారు. అది వాళ్ళ ఏరియన్స్ ఒక కల్చర్ని తీసుకుని వస్తే భారతదేశంలో శాంతి సంస్కృతిని బుద్ధుడు మహాజ్ఞాని తీసుకుని వచ్చారు. కాబట్టి వీళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వీరికి అన్యాయంగా చేసినటువంటి ఆ యాక్ట్ను రద్దు చేయాలి. వాస్తవానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగము అమలులోకి వచ్చిన వెంటనే ఆ 49వ సంవత్సరంలో ఇచ్చినటువంటి యాక్ట్ రద్దు కావాల్సి ఉంది. కాకపోతే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ సమాజంలో, భారత సమాజంలో మైనారిటీస్కి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కనుక మైనారిటీస్ అయినటువంటి బుద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు జరిగేటువంటి అన్యాయం, ప్రత్యేకంగా ఈ 1949 బీటీ యాక్ట్ను రద్దు చేయాలని మా సంఘీభావాన్ని తెలియజేస్తామన్నాను. మరొకసారి బుద్ధం శరణం గచ్చామి, జై భీమ్. 10 నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందన్నారు శాసన మండలి సభ్యులు లేలా అప్పిరెడ్డి. ఈ రోజు రాష్ట్రంలో 52 చోట్ల ఎన్నికలు జరిగితే టీడీపీ వారు కుట్రలు, అరాచకాలు చేసినప్పటికీ అన్నిటినీ తట్టుకుని 30 స్థానాలకు పైగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందారన్నారు. టీడీపీ వారు కేవలం 11 చోట్ల మాత్రమే గెలిచారని, జనసేన కేవలం 1 చోట మాత్రమే గెలిచిందన్నారు. 10 చోట్ల బలవంతంగా వాయిదా వేయించారు. మీరు ఎన్ని ఆగడాలకు పాల్పడినా, భయపెట్టినా, బెదిరించినా సభ్యులు అంతా వైసీపీకి ఓటు వేసి అండగా నిలబడ్డారు. వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. నిజంగా ఈ రోజు రాష్ట్రంలో 52 చోట్ల ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో 30 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని, మీరు చేస్తున్నటువంటి ఆగడాలని, మీరు ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు బెదిరించినప్పుడు కూడా మేము ఇంకొక విషయం కూడా చెప్పాలా ఇవాళ. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయస్థానాల ద్వారా కూడా గౌరవ న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆర్డర్లు కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా 52 స్థానాలకు సంబంధించి 30 స్థానాల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గెలిచారు. టీడీపీకి కేవలం 11 చోట్ల, జనసేనకి 1 చోట, 10 చోట్ల బలవంతంగా పోస్ట్పోన్ చేయించినటువంటి పరిస్థితులు కూడా రాష్ట్రంలో ఉన్నాయి. నేను అందుకే ఈ సందర్భంగా వాళ్ళకి స్పష్టంగా చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ఆగడాలు పాల్పడినా, మీరు భయపెట్టినా, బెదిరించినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్ ద్వారా మేము గెలిచాం. పార్టీకి కట్టుబడి ఉండాలా. ఎన్ని ఇబ్బందులు మీరు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడిచేదే లేదనే రీతిలో ఇవాళ శ్రేణులందరూ కూడా, ఇవాళ గెలిచినటువంటి సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అండగా నిలబడినటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ వారందరూ కూడా నేను ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ సామాన్యమైనటువంటి విషయాలు జరగట్ల. రాష్ట్రంలో ఎన్ని రకాలు అక్రమ కేసులు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు, ఎన్ని రకాలుగా బెదిరింపులు, ఎన్ని రకాలుగా భయపెట్టే కార్యక్రమాలు అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా విడవకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇదే సందర్భంలో నేను కూటమి నేతలందరూ కూడా చాలా స్పష్టంగా సూటిగా చెప్పదలుచుకున్నా. మీరు భయపెట్టో, బెదిరించో, రకరకాల ఆలోచనలో ముందుకు సాగితే నేను ఎప్పుడో సహజంగా 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లో తిరుగుబాటు వస్తుందనేది మనం సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మీరు చేసే ప్రక్రియ వల్ల, మీరు చేసే కార్యక్రమాల ద్వారా ఇప్పటికే ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. మిమ్మల్ని ఎదిరించడం మొదలుపెట్టారు. భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు సరైనటువంటి సమయంలో ప్రజానికి సరైనటువంటి తీర్పునివ్వడానికి, మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో ఇంధన రంగంలో తీసుకురానున్న వ్యూహాత్మక రోడ్ మ్యాప్ పై నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తో భేటీ అయింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఖర్చు సమర్థవంతమైన ఇంధన పరివర్తన కోసం వ్యూహాత్మక రోడ్ మ్యాప్ రూపకల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సిఎస్ విజయానంద్ మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రంలో నికర 0 లక్ష్యాలను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి
ఆయోగ్ ప్రతినిధి బృందానికి వివరించారు. ముఖ్యంగా 2024 ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 160 గిగావాట్లకు మించి పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని నెలకొల్పేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటుందని, దానిలో భాగంగా సోలార్, విండ్ విద్యుత్ ఉత్పత్తి మరియు గ్రీన్ హైడ్రోజన్ విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించి పలు ప్రాజెక్టులు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు సీఎస్ వివరించారు. సమావేశంలో సీఎండీ EPDCL I పృథ్వీతేజ్, CMD SPDCL K సంతోష్ రావు, CMD CPDCL AKV భాస్కర్లతో పాటు నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం అంశు భరద్వాజ్, శిరీష సాంకే, సుశ్రుత హెల్వాత్కర్, దీపక్ భావరే, రొన్ని కన్నా, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం రాష్ట్ర సచివాలయం వెనుక P4 విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. P4 ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారికి అండగా నిలిచి పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికే ఈ P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉగాది పర్వదినం నాడు అమరావతి వేదికగా నిలవనుంది. 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి వచ్చే వారందరినీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలలోపు వేదిక వద్దకు తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుండి స్వయం సహాయక సంఘాలు, విద్యార్థులు, రైతులు, ఉపాధి కూలీలను ఆహ్వానించి ప్రత్యేక బస్సుల ద్వారా తీసుకురానున్నారు. యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సంస్థ వారు నియోజకవర్గంలో 62వ డివిజన్ నందు ప్రజలకు అందుబాటులో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించడం సంతోషించదగ్గ అంశమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. రైతు బజార్ నందు మొక్కలు నాటడం, పాఠశాలకు నూతన రంగులు వేయించడం వంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్ నందు యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ వారు 2024 సెప్టెంబర్లో విజయవాడ వరదలలో ప్రకృతి విపత్తుల బాధితులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చి ఆనాటి నుండి త్రాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న సమస్యను గుర్తించి ఈ రోజు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర చేతుల మీదుగా వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను ప్రారంభించి 5 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని ప్రజలకు అందించే కార్యక్రమం మరియు ప్రకాష్ నగర్ శ్రీ చలసాని సూర్యప్రకాష్ రావు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కు పాతబడిపోయిన రంగులను మార్చి విద్యార్థులు ఉల్లాసవంతంగా ఉండేందుకు కొత్త హంగులను తీర్చిదిద్దడం జరిగింది. నా పేరు భరత్ కుమార్ మేరుగు అండి. మేము యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చాము. ఇది హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. ఇక్కడ వరదల వల్ల ఇక్కడ విజయవాడలో చాలా ఇబ్బంది జరిగిందని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా ఇక్కడ ఇమీడియట్ సాయం కింద చాలా వరకు 500 మంది ఫ్యామిలీస్కి పైన నిత్యావసరాలు సంబంధించిన వస్తువులు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఆరో వాటర్ ప్లాంట్ ఒకటి స్థాపించాము. ఎందుకంటే ఇక్కడ వాటర్ గురించి బాగా ఇబ్బంది జరిగింది ఆ వర్షాలు పడ్డప్పుడు. అలాంటి ఇబ్బంది తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో సుమారు 12 నుంచి 13 లక్షల వరకు ఖర్చుతోటి 2000 లీటర్స్ ఆరో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు ఒక 150 వరకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇలా జీవనోపాధికి సంబంధించిన వస్తువులు చాలా వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అలానే శ్రీని గారు కూడా ఇక్కడ లోకల్గా బాగా సపోర్ట్ ఇచ్చారు. కమ్యూనిటీకి ఇక్కడ ఇది వచ్చేసి ఇమీడియట్ సపోర్ట్ కింద చేసామండి. ఇది కాకుండా స్కూల్లో వచ్చేసి స్కూల్ మొత్తానికి రినోవేషన్ లాగా పెయింటింగ్ ఒకటి చేయడం జరిగింది. అదన్నీ ఇమీడియట్ అండి రినోవేషన్ చేసాము. అది ఇమీడియట్ సపోర్ట్. ఇదంతా ఒకసారి మొత్తం సెట్ అయ్యాక ఇక్కడ అవసరాలు ఏమైనా ఉంటే దాన్ని మళ్ళీ ఆలోచించి కార్పొరేట్ సంస్థ వాళ్ళ సపోర్ట్ తోటి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఫర్దర్గా వర్క్ చేయడానికి మాకు వీలుంటుందండి. థ్యాంక్ యూ. యునైటెడ్ వే హైదరాబాద్ గత సెప్టెంబర్లో విజయవాడ నగరంలో ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరదలు రావటం, ఆ వరదలు వచ్చినప్పుడు సింగనగర్ ప్రాంతంలోని 8 డివిజన్లు కూడా పూర్తిగా 9 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చి ముంపు గురికావటం, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపట్టిన స్వచ్ఛంద సంస్థలు యునైటెడ్ వే హైదరాబాద్ లాంటి సంస్థలు కానీ ఇంకా అనేకమైనటువంటి సంస్థలు కానీ స్వచ్ఛందంగా వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సహాయ చర్యలు చేపడతాం అనేది హృదయపూర్వకంగా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళని అభినందిస్తూ ఉన్నా. వరదల్లో వాళ్ళు కూడా నీళ్ళల్లో మునిగి
చాలా సహాయాలు చేశారు. ఆ రోజు అందరికీ ప్రొవిజన్స్ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, తోపుడు బళ్ళు ఇచ్చారు, బడ్డీ కొట్లు ఇచ్చారు, వ్యాపారం పెట్టుకోవడానికి అన్ని రకాలుగా అన్నీ కోల్పోయిన వాళ్ళకి స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసి మా పైడి సీను ఇక్కడ డివిజన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పైడి సీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ పేదవాళ్ళు ఎవరైతే ఎఫెక్టెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి సహాయం చేయటంలో మరి యునైటెడ్ వే హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా చేశారు. అంతేకాకుండా శాశ్వత ప్రాతిపదిక మీద ఇవాళ పాయకాపురం రైతు బజార్లో మరి వాటర్ ప్లాంట్ని, ఎందుకంటే ఈరోజు మన యునైటెడ్ హైదరాబాదు సంస్థ ఆధ్వర్యంలో మరి ఏదైతే ఈ సింగనార్ ప్రాంతం వరదలు వచ్చి ప్రజలు ఎంతో ఇబ్బంది పడితే మరి ఇక్కడ ఏమేమి అవసరమో అన్నీ ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ, తోపుడు బళ్ళు కానీ, కుట్టు మిషన్లు కానీ, అలాగే మన ఏవిఎస్ రోడ్లో స్కూల్ ఒకటి, పెయింట్లు కానీ అన్నీ శుభ్రం చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ చాలా ప్రజలకు ఏదైతే మన మంచినీళ్ళు అవసరమో అది గుర్తించి ఈరోజు అక్కడ మన రైతు మార్కెట్లో వాటర్ ప్లాంట్ అరేంజ్ చేయడం జరిగింది. 5 రూపాయలు కాయిన్ వేస్తే 20 లీటర్లు వాటరు కాయిన్ ద్వారాగా 20 లీటర్లు వాటర్ వస్తుంది. మరి ఒక్కసారి మన సంస్థ అధినేత భర్త గారికి వాళ్ళ సిబ్బందికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మంచి సంస్థ అండి యునైటెడ్ హైదరాబాద్ వై. ఆ సంస్థ వాళ్ళు వరద బాధితుల్లో పేద ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందులు తెలుసుకొని ఎవరికి ఏ అవసరమో ఆ అవసరాన్ని రాసుకొని వాళ్ళు వెళ్ళి అవి మళ్ళీ ఆ సరుకులు కానీ, ఆ టిఫిన్ బళ్ళు కానీ, మిషన్లు కానీ ఏదైతే ఆ కుటుంబానికి అవసరం అవుతుందో ఆ అవసరాన్ని తీర్చినందుకు ఆ వ్యవస్థకి నిజంగా నా కృతజ్ఞతలండి. 62వ డివిజన్లో ఈ రోజున వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. 15 లక్షల ఖర్చుతో. మరి అది 62వ డివిజన్ ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 20 లీటర్ వాటర్ మినరల్ వాటర్ కొంటే 20 రూపాయలు ఎట్టు కొంటున్నాం మనం, అది మనకు 5 రూపాయలు చొప్పున మరి ఆ సంస్థ మనకు అందించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఇదే విధంగా మరి ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ తరఫున సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎన్నికల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఇల్లు లేని వారికి నగరంలో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, కృష్ణా కరకట్ట ప్రజల ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి కాశీనాథ్ డిమాండ్ చేశారు. టీడ్కో లబ్ధిదారులకు ఇల్లు అప్పగించాలని, లేని పక్షంలో ఆ ఇళ్లను తామే స్వాధీనం చేసుకుని పేదలతో గృహ ప్రవేశాలు చేయిస్తామని వారు స్పష్టం చేశారు. నగరంలో ఖాళీగా ఉన్న 110 ఎకరాల ప్రభుత్వ స్థలాలను పేదలకు 2 సెంట్ల చొప్పున ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాకు జనం కదం తొక్కారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ తదితరుల నేతృత్వంలో వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. పేదలకు నగరంలోని 2 సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇస్తామని ఇచ్చిన హామీపై ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళన చేపట్టామన్నారు. ఈ ధర్నాలో పలువురు మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 9 నెలలైంది. 2 సెంట్ల స్థలం పేదవాళ్ళకి ఇస్తామన్నారు. 1,80,000 కాకుండా 5 లక్షల రూపాయలు డబ్బు ఇస్తామన్నారు. దూరంలో కాకుండా దగ్గరలో ఇళ్ళు ఇస్తామన్నారు. పల్లెటూరులో 3 సెంట్లు అన్నారు. 9 నెలలైంది, ఏమైంది? ఒక్కడికి ఇచ్చారా? ముఖ్యమంత్రి గారు రేపు P4 అంట, పేదరిక నిర్మూలన. అంబానీలు, అదానీలు పేదవాళ్ళకి స్థలాలు ఇస్తారంట, డబ్బు ఇస్తారంట. వాళ్ళ దయాదాక్షిణ్యాలు కాదు కావాల్సింది, ప్రజల హక్కు. అది ప్రజల హక్కు ప్రకారం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వండి, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. మీరు నిలబెట్టుకోకపోతే ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత జనమే వాళ్ళ కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారు. జక్కంపూడిలో 6,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి, కట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు టిట్కోలకు డబ్బు కట్టారు. ప్రభుత్వాలు మోసం చేయించా? ఇదైనా ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలా? జగనన్న కాలనీలు ఇళ్ళు కాదు ఊళ్ళు కడుతున్నాం అన్నారు. 35,000 రూపాయలు డబ్బు కట్టారు. ఎక్కడిచ్చారు? ఎలక్షన్లో ఓట్లు దండుకోవటమేనా? ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా? మోడీ గారు ఢిల్లీలో కూర్చొని మాటలు చెప్తాడు, 75 సంవత్సరాల స్వాతంత్రంలో ఇళ్ళు లేనివారు ఉండకూడదని. ఎంతమంది? వచ్చే సంపాదనే తక్కువ. ఆ సంపాదనతో ఇళ్లద్దలకి, కరెంటు బిల్లులకి పోతే తినేదేముంది? పేదవారికి లేదు. మధ్యతరగతి వారికి రాజు రూకల్ప అన్నారు, స్వగృహ అన్నారు, హౌసింగ్ బోర్డులు అన్నారు. ఎక్కడ ఉద్యోగస్తులకి ఇళ్ళు ఎక్కడున్నాయి? మీకు మాత్రం ఎమ్మెల్యే క్వార్టర్లు కావాలా? అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించా ఉన్నారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు క్వార్టర్లు. పేదవాడికి అవసరం లేదా? 9 నెలలు మీకు చాలలేదా?
ఇవాళ వేల ఎకరాల భూముల్ని బడా కంపెనీలకు ఇస్తున్నారు. ఎవరు సొమ్ము ఇది? ప్రభుత్వ స్థలాలు, ప్రజల సొమ్ము. అందుకే విసిగిపోయారు జనం. తిరిగి ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. మీరు ఇవ్వండి లేదా తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 9 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆవిర్భావ సభను ప్రారంభిస్తారు. ఈ వేడుకల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, ఎన్టీఆర్ విజయ ప్రస్థానం, సీఎంగా చంద్రబాబు సాధించిన విజయాలకు సంబంధించిన వీడియోలను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శించాలని ఆదేశించారు. సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టింది. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ. పార్టీ ఆవిర్భావం తర్వాత 10 సార్లు ఎన్నికలు జరగగా 6 సార్లు అధికారంలో, 4 సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. కోరుచున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక సంచలనం. తెలుగుదేశం పార్టీ మొదటి గెలుపు ఒక చరిత్ర. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలగొట్టాలన్నా అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. 3 అక్షరాలు తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయి. ఆ 3 అక్షరాలు తెలుగు ప్రజల గుండె చెప్పుడుగా మారినాయి. అవి 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. ఆ 3 అక్షరాలేంటి? ఆ 3 అక్షరాలేంటి? ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 43 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి పునాది వేసింది అన్న ఎన్టీఆర్. ఆ ముహూర్తం బలం ఏంటో నాకు తెలియదు. ఆ పునాదులు కూడా ఈరోజు గట్టిగా ఉన్నాయి. పార్టీ పెట్టిన 9 నెలల అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తా ఏంటో ఢిల్లీకి తెలియజేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం, ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నాం. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది ఈ పసుపు సైన్యం. ప్రత్యర్థులు మీద పడిన, మీసాలు మిలేసి తొడగొట్టిన అంజిరెడ్డి తాతనే మన ధైర్యం. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడు పేరు చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని చెప్పి ప్రాణాలు వదిలిన చంద్రయ్య గారు మన పౌరుషం. కత్తులతో దాడి చేసిన, రక్తం కారుతున్న, ఎన్నికలు అయ్యే వరకు పోలింగ్ బూత్లో కూర్చుని చివరి ఓట్ పడే వరకు అండగా నిలబడిన మంజుల గారే మన దమ్ము. పార్టీకి, ఆ పసుపు జెండాకి కష్టపడిన కార్యకర్తలకి, ఈ పసుపు సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ అన్నారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మన అదే స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేస్తున్నాం. దేశానికే సంక్షేమం పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశానికి అభివృద్ధి ఏంటో చేసి చూపించింది మన చంద్రన్న. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలాగా చేసింది అన్న ఎన్టీఆర్ అయితే, తెలుగువాడి ప్రపంచాన్ని పట్టణంలో పెట్టింది, నిలబెట్టింది మన నాయకుడు చంద్రన్న. 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇల్లు,
ఇంకో పక్కన మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు, ఇంకో పక్కన పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికే పరిచయం చేసింది టీడీపీ. చదువుకున్న యువకులని పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి ప్రోత్సహించింది టీడీపీ. పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసింది టీడీపీ. అందెందుకు బీసీలకి ఆర్థికంగా రాజకీయ స్వాతంత్రం కూడా తీసుకొచ్చింది మన టీడీపీ. మనకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసు. జాతీయ రాజకీయాల్లో సైకిల్ ముద్రనే వేరు. కేంద్ర ప్రభుత్వాల్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు మేరకు మనం పనిచేశాం. ఏనాడు స్వార్థంతో పదవులు మనం అడగలేదు. రాష్ట్ర ప్రయోజనాలే ముందు పెట్టి నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వటంలో కీలక పాత్ర వహించింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఆనాడు అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయాలని ప్రతిపాదించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా బాలయోగి గారిని పార్లమెంట్కే తొలి దళిత స్పీకర్ చేసిన ఘనత కూడా మన పార్టీ తెలుగుదేశం పార్టీది. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ, డిజిటల్ పేమెంట్లో అనేక సంస్కరణలు కూడా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ జెండా పీకేస్తారని ఎంతోమంది అన్నారు. అలాంటి వాళ్ళు ఈరోజు అడ్రస్ లేకుండా పోయారు. అది మనందరం చూస్తున్నాం. 2019 వరకు మనం చూసిన రాజకీయాలు ఒక రకం, 2019 నుంచి 24 వరకు చూసిన రాజకీయాలు వేరు. అరాచక పాలన మనందరం ఎదుర్కొన్నాం. మన దైవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే మీసాలు మిలేసి రండి, మేము ఇక్కడే నిలబడతామని చెప్పి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలి, ప్రజా సంఘాల ఐక్యతగా డిమాండ్. మహాబోధి మహావిహారాలయంపై పూర్తి బాధ్యత పూర్తిలకు అప్పగించాలి, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు పేట్రాన్ డిమాండ్. సీఎస్ తో భేటీ అయిన నీతి ఆయోగ్ ప్రతినిధి బృందం, రోడ్ మ్యాప్ కల్పనకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చ. B4 విధానం ప్రారంభానికి అమరావతిలో శరవేగంగా ఏర్పాటు, పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో B4 కార్యక్రమానికి శ్రీకారం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.